ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని అమృత వాక్కులు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారం చేయును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. ఈ రోజుల్లో చాలామంది ధనము సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో జీవిస్తూ ఉన్నారు. మెథడిస్టు సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు తన ధనాన్ని, తన ఆదాయాన్ని 98% దేవునికి, సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. 2% మాత్రమే తాను ఉపయోగించుకునేవారు. ఈనాటి దినాల్లో ఆదాయం ఎక్కువగా వచ్చే దైవ సేవకులు తమ ఆస్తిని కూర్చుకొనుటకు ప్రయత్నించుచున్నారు, కానీ పరలోక రాజ్యంలో దాన్ని సమకూర్చుకొనుటకు ఆలోచించడం లేదు. ప్రియులారా, మన ధనంలో మనకంటే అల్పులైన వారి కొరకు ఖర్చు పెట్టాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగునని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరి అయితే నీ ధనాన్ని ఎలాగా వినియోగిస్తున్నావు ప్రియుడా? మనం ఆలోచిద్దాం. మనకంటే అల్పులైన వారి కొరకు మన ధనాన్ని ఖర్చు చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.